ముత్యాల లాంటి తెల్లటి దంతాలు కావాలని ఎవరికుండదు. అవి నోటి ఆరోగ్యానికి సంకేతమే కాకుండా మనకి సౌందర్యాన్ని కూడా అందిస్తాయి. కానీ తెల్లగా మెరిసే పళ్ళపై పట్టిన పసుపు పొర క్రమంగా పెరిగిపోతుంది. ఈ పసుపు దంతాలు కారణంగా ప్రజలు నవ్వడానికి సిగ్గుపడుతున్నారు. కొంతమంది రోజుకు 2 సార్లు పళ్ళు తోముకున్నా పళ్ళ పసుపు రంగు పోదు. అందుకే ఈ హోమ్ రెమెడీస్ ప్రయత్నించండి. ధూమపానం, మద్యపానం, తరచుగా టీ, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి దంతాల పసుపు రంగుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ మొండి పసుపు రంగును శుభ్రం చేయడానికి మీరు 2 సహజ ఉత్పత్తులను మిక్స్ చేసి దంతాల మీద అప్లై చేయడం వల్ల పసుపు దంతాలు త్వరగా తొలగిపోతాయి. చిటికెడు అశ్వగంధ చూర్ణంలో 1 చెంచా పెరుగు కలిపి దంతాల మీద రాస్తే పసుపు దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి. ఈ అశ్వగంధ పొడిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యానికి మెరుగుపరుస్తాయి, పంటి నొప్పిని తగ్గిస్తాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే పసుపు దంతాలకు బేకింగ్ సోడా కూడా మంచి పరిష్కార మార్గం. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ జనరల్లో ప్రచురించబడిన ఓ అధ్యయనంలో బేకింగ్ సోడా దంతాలను తెల్లగా మార్చడానికి సురక్షితమైన మార్గంగా గుర్తించబడింది. అంతేకాకుండా ఇది బ్యాక్టీరియాతో పోరాడుతుందని పేర్కొంది. ఆయిల్ పుల్లింగ్ అనేది మీరు కొబ్బరి నూనెను మౌత్ వాష్గా ఉపయోగించవలసిన పద్ధతి. దంతాలపై ఏర్పడిన పసుపు పొరను తొలగించడంలో ఆయిల్ పుల్లింగ్ ప్రయోజనకరంగా ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇకపోతే అతి ముఖ్యమైన విషయం, నోటి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు మీ దంతాలను బ్రష్ చేయడం చాలా అవసరం. దంతాల పసుపు రంగును నివారించడానికి మీరు చేయగలిగే ముఖ్యమైన విషయాలలో ఇది ఒకటి. మీ దంతాలను ప్రతిరోజు బ్రష్ చేయడం వల్ల ఎనామిల్ను రక్షించుకోవచ్చు. పైగా మరకలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.